ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ మరి ప్రతిరోజు నిత్యకృప అనే కార్యక్రమాలను మీకు టెలికాస్ట్ చేస్తూ ఈ పరిచర్యలో మీ వంతు మీరు ఇతరులకి షేర్ చేస్తూ దేవుని మాటలు వాటి ప్రకారముగా నడుచుకొనుచు ఆయన రాజ్యమునకు మనము స్థిరపరచబడుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేశావు. నీవు అతని చేతి పనిని దీవించుట చేతనే అతని ఆస్తి దేశమంతా బహుగా విస్తరించి ఉన్నది. చూడండి, దేవుని సన్నిధిలో అపవాదైన సాతానుడు వచ్చి యోబును గురించి తెలియజేస్తున్నాడు. అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమును కూడా నీవు కంచి వేశావు. అందువలన తన ఆస్తి ఆ దేశమంతా బహుగా విస్తరించి ఉన్నది. యోబే కానీ, యోబు జీవితమే కానీ, యోబుకున్న సమస్తం ఆ దేశమంతా విస్తరించటానికి కారణం ఆయనకి కలిగిన దాని చుట్టూ కంచి వేశాడంట దేవుడు. ఈరోజు నువ్వు విస్తరించబడినటువంటి అనుభవం కలిగిన వారైతే ఎంతసేపు విస్తరించాలి అనే మనస్సును కలిగినటువంటి అనుభవాలు ఉంటాయి. ఖచ్చితంగా యోబు విస్తరించడానికి ఆయన కలిగిన సమస్తమునకు కంచి వేశాడు. ఈ కంచి వేసిన అనుభవం ఏంటంటే, కంచి వేయటానికి గల కారణం ఏమిటంటే, యోబు ప్రార్థన కలిగిన వాడు. ప్రార్థన అనుభవం ఉంటే నువ్వు కంచి వేసిన అనుభవంలోకి వస్తావు. కొందరు మునుపటి చేసినటువంటి ప్రార్థన ఇప్పటి వారిలో ప్రార్థన లేదు. మునుపటి ఉన్నటువంటి ఆసక్తి వారిలో లేకపోవటం వలన వారికి కలిగిన వాటి మీద కంచె లేదు. కాబట్టి ఎప్పుడైతే కంచె ఉండదో, ఏమండి, ఆ కంచె లేని ప్రాకారాలు లేని పట్టణాలైనా, అర్థమైందండి, పందులు దూరొచ్చు, కుక్కలు దూరొచ్చు, ఇంకేమైనా దూరొచ్చు. కారణం ఏంటంటే ప్రాకారము లేని పట్టణం అది. నీ ఆత్మీయ జీవితం ఒక కంచి వేసినట్లుగా ఉండాలంటే ఖచ్చితంగా వారికి ప్రార్థన అనేటువంటి అనుభవం కలిగి నిన్ను నీవు వాటిని సరిచేసుకోగలిగితే, దేవుడు వాక్యం చెప్తున్నటువంటి మాట, ఇదిగో ఆ విస్తరించడానికి కారణమై ఉన్నది యోబు జీవితం. యోబును అలాగూ ఉంచడానికి కారణం ఏంటంటే, ఆయనకు కలిగిన సమస్తము చుట్టూ కంచి వేసేటువంటి ప్రార్థన కలిగిన వాడు. కీర్తన గ్రంథములో 80వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుదాం. ఇశ్రాయేలులకు కాపరి చెవియొగ్గుము, మందవలె యోషేబును నడిపించునవాడా, ఇదిగో కెరేబుల మీద ఆసీనుడవైన వాడా ప్రకాశించుము. ఇశ్రాయేలులకు కాపరి చెవియొగ్గుము, మందవలె యోషేబును నడిపించు. చూడండి, యోషేబు వెళ్ళింది ఐగుప్తులు ఒక్కడే. కానీ ఒకగానొక సమయంలో యోషేబు యొక్క కొమ్మలు గోడ పైకెక్కి వ్యాపించినట్లుగా అక్కడ ఆ ప్రాంతమంతా వ్యాపించి ఉన్నది. అంతటి వ్యాపించడానికి గల కారణం ఏమై ఉన్నదంటే, ఇశ్రాయేలులకు కాపరివి నీవు, మందవలె యోషేబును నడిపించావు, కెరేబుల మీద ఆసీనుడవైన వాడవు ప్రకాశించు. అంతటి వ్యాపించడానికి ఇక్కడ మనం చూస్తే దేవుని మాటలు యోషేబు జీవితంలో మనం చూడొచ్చు. ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో యోషేబు దేవుడి మీద ఆధారపడిన వ్యక్తి. కొన్ని పరిస్థితులే వచ్చినా, కొన్ని ఇబ్బందులు కలిగిన, చెరసాలలో వేసేసిన, పాపము చెయ్యాలనే ఆలోచన
అతను ముందుకు తీసుకొని వచ్చినా కానీ పాపమును తిరస్కరించి, పాపమును దేశించి, ఇదిగో ఆయన చెరసాలకు వెళ్ళటానికి కూడా ఇష్టపడి దేవుని మాట ప్రకారంగా, దేవుని యందు భయభక్తులు ప్రకారంగా ఉన్నాడు కాబట్టి, అంతటి భయభక్తులు ఉన్నది కాబట్టి వాక్యం చెప్తున్నమాట, ఇశ్రాయేలును కాపాడేటువంటి దేవుడు ఆయన మనకు కాపరిగా ఉండి ఆయన చెవియొగ్గి మందవలె యేసేవుని నడిపించాడు, విస్తరించబడే అనుభవంలోకి వచ్చాడు. ఈరోజు విస్తరించబడాలంటే లోకంలో చేసేవన్నీ చేసుకుంటూ కూర్చుంటారు కొంతమంది. ఏది తోస్తే అది చేయటమే, ఏది నచ్చితే అది మాట్లాడటమే, ఏది కావాలంటే వారితో సహవాసం చేయటమే. తత్ఫలితము విస్తరణ ఉండదు. విస్తరించబడిన అనుభవం కలిగి ఉండాలంటే ఒక కంచి వేసిన అనుభవం కలిగిన వారమై, ఒక కంచి వేసిన అనుభవం ఏంటంటే యేషేము దేవునితో నిబంధన కలిగిన అనుభవం. ఈరోజు ఎక్కడి నుంచి వింటున్నా కానీ ఆ నిబంధన కలిగిన అనుభవం నీలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను మందవలే విస్తరింప చేస్తాడు. కెరూబుల మీద ఆసీనుడైన దేవుడు విస్తరింప చేస్తాడు. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ముందు, నా ప్రియుని గురించి పాడుతున్నాను వినండి. అతడు ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాటిని గురించి పాడుచున్నాను వినండి. సత్తువు కలిగిన భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటించను, దాని మధ్య బురుజు ఒకటి వేయించును, ద్రాక్ష తోట తొలిపించను. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ రాయబడిన మాట, నా ప్రియునికి ఇదిగో బాగుగా త్రవ్వి రాళ్లను వేసి సత్తువ కలిగిన భూమిలో ఒక ద్రాక్ష తీగను నేను వేసను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఐగుప్తిలో నుండి వచ్చినటువంటి వారు, ఐగుప్తిలో వచ్చినటువంటి అనుభవంలో ఉన్నవారు విస్తరించబడినట్లుగా మనము కీర్తనలో చదువుకున్నాం. అంతటి విస్తరించబడటానికి ఒక్కడే వెళ్ళాడు, కానీ మందవలే దేవుడు నడిపించాడు. దీనికి కారణం ఏమై ఉన్నదంటే సత్తువ కలిగినటువంటి భూమి మీద ఆయన చెత్త చెదారము వాటినన్నిటిని త్రవ్వి రాళ్లను వేరి శ్రేష్టమైన ద్రాక్ష తీగ వేసినట్లు ఈరోజు మనం గమనించాలి. ప్రభువైన యేసుక్రీస్తుతో మనం సహవాస సంబంధము కలిగిన వారము విస్తరించబడిన అనుభవంలోనికి రావాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తును గురించి శ్రేష్టమైనటువంటి ద్రాక్షావళిగా ఉన్నారు. ఆయనలో నువ్వు అంటకట్టబడినట్లుగా నీవు నీ హృదయమును ప్రతి ఒక్కటి కూడా శుద్ధి చేసుకొని నీవు ఆత్మ సంబంధముగా నడుచుకున్నట్లయితే దేవుడు నిన్ను అన్ని విషయములు విస్తరింప చేయటమే కాదు, ఫలవరతముగా ఫలభరిచేటువంటి ఫలవంతముగా ఉండేటువంటి కృప చూపించగలిగిన వాడు. విస్తరించబడాలంటే ఆయనలో మనం ఆయనతో మనం నడుచుకొని మన హృదయము వాక్యం అనేటువంటి మనసు దేవుని మీద వాక్యము మన హృదయములో ఉంచి నీలో ఉన్నటువంటి వాటిని బాగు చేసి సేదు చేసేటువంటి వారుగా నీవు వాక్యము చేత సరిచేసుకున్నట్లయితే విస్తరించబడతావు. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 18వ వచనం, నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దానిని చేయుచు నీ దేవుడైన యెహోవా మాట వినినప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింప చేసినట్లు నిర్మలము చేయవలసి ఉన్నదని దానిని ఇదిగో నీది ఏది కూడా కొంచెమైన నీ యొద్ద ఉంచుకొనవద్దు. బాగా గుర్తించాలి, ఇక్కడ దేవుడైన యెహోవా నీ మీద కనికరము చూపించి నిన్ను విస్తరింప చేయటానికి దేవుడు ఆయన కోరుకున్నాడు. ఇక్కడ ప్రజలతో చెబుతున్నటువంటి మాటలు మనం గమనిస్తే ఇదిగో ఇక్కడ దేవునికి ఇష్టము లేనిది లేదా దేవుని సన్నిధిలో వద్దన్నది, నిర్మూలన చేసినది, అవసరము లేనిది,
దేనినైనా కొంచెము ఉన్నట్లయితే దేవుడు కోపాగ్ని వారి మీద ఉంటుంది. ఈరోజు మనం గమనించాలి, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏదో ఒక బలహీనత వారు విస్తరించలేకపోవటానికి కారణం ఏదో బలహీనత. ఏంటిదా బలహీనత? ఏంటంటే మనం చూస్తే ఆ కొంచెము మనం చూడండి, ఆ కొద్దిగా, ఆ ఒక్కటే, ఆ చిన్నదే. అప్పుడప్పుడు చూడండి అన్నీ మానేశారు. అప్పుడప్పుడు సిగరెట్ తాగుతూ ఉంటారండి. అన్నీ మానేశారండి. ఎప్పుడు పార్టీలకో ఫంక్షన్లకో కాస్త మందు పుచ్చుకుంటూ ఉంటారండి. అన్నీ మానేశారండి. ఏమీ లేదండి. అప్పుడప్పుడు ఎప్పుడో కొన్ని సహవాసాలకు వెళ్తూ ఉంటారండి. ఆ కొంచెమే నిన్ను విస్తరింప చేయలేకపోతున్నటువంటి కారణముగా ఉన్నది గుర్తుంచుకోవాలి. నీ దేవుడైన యెహోవా నీకు ఆయన ఆజ్ఞాపించడు, నేను నిన్ను విస్తరింప చేస్తాను. ఖచ్చితంగా దేవుడు సన్నిధిలో ఆయనను అనుసరించి నడుచుకునే విషయంలో నీవు ఉండగలిగితే ఆయన నిన్ను విస్తరింప చేయగలిగిన వాడు. లేని ఎడల ఆ కొంచెము ఉన్నట్లయితే నా కోపాగ్ని వారి మీద రగులు కొనెను. యెహోషువతో కూడా చెప్తున్న మాట, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, ఇశ్రాయేలీయుల యొక్క పాపము చేయుచున్నారు. 7వ అధ్యాయం 11, 12 వచనాలు చూస్తే, ఇశ్రాయేలీయులు పాపము చేయుచున్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. ఇదిగో ఏమై ఉన్నదంటే, శపింతును దానిని, ఇదిగో కొంత తీసుకొని దొంగిలించటం వలన, తమ సామాగ్నిలో దానిలో ఉంచటం వలన ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఈ శాపములు వారి మీదకి వచ్చినాయి. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులైన తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనకకు తిరిగిరి. శాపము వారి మీద నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితిరని, ఇదిగో తప్ప నేను మీకు తోడై ఉండను. ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు ద్వారా చూశారు ఇశ్రాయేలు ప్రజలు. కానీ ఇక్కడ ఒక చిన్న పట్టణం ఉంది. ఈ పట్టణం పేరు హాయి అనే పట్టణం. ఈ హాయి అనే పట్టణంలోకి వచ్చేలకే ఏముందిలే, చిన్న పట్టణమే కదా అనుకున్నారు వీళ్ళు. చాలా జాగ్రత్తగా గమనించాలి. చిన్న విషయమైన పెద్ద విషయమైన ప్రతి ఒక్కటి కూడా మనం గమనించాలి. వాక్యం చెప్తున్నటువంటి మాట, దేవుడు చెప్పినట్లుగా చెయ్యాలి. కింద భాగంలో మనం చదివాం, ఏమై ఉన్నదండి, వారి దగ్గర కొంచెం దేవుడు వద్దన్నది కొద్దిగా వారు తెచ్చిపెట్టుకున్నారు. ఏం పర్వాలేదులే అనుకున్నారు. కానీ ఒక మాట గమనించినట్లయితే దేవుడు ఆ కొంచెము దాన్ని చూసి వారు ఏమైపోయారంటే శాపమునకు గురి అయిపోవటానికి కారణం. ఎందుకంటే ప్రభు కూడా అంటాడు, ఆ కొంచెము నీలో ఉండకూడదురా బాబు. ఆ కొంచెము ఉండటం వలన పాపము చేసినటువంటి అనుభవాలు వీళ్ళు వాటమి పాలైపోయినట్లుగా మనం గమనించినట్లుగా ఈ వాక్యములో మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి వాక్యం ఇక్కడ చెప్తున్న మాట 13 చదువుదాం. 7వ అధ్యాయం 13. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇట్లాను చెప్పుకొని, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనండి. ఇశ్రాయేలులైన దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపమైనది ఇదిగో ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండి నిర్మూలము చేయవలెనని మీ శత్రువుల ఎదుట మీరు నిలవగలుగుతారు, లేకపోతే మీరు నిలవలేరు. అర్థమైందండి? ఒకటి కలదు. కొందరు దేవుడితో సహవాసం చేస్తానని అనుకుంటారు, నేను బాప్టిజం పొందాననుకుంటారు, నేను క్రైస్తవుల కుటుంబంలో ఉన్నామంటారు, మా పితరులు మేము లేకపోతే మా యొక్క ఇదిగో కుటుంబీకులు దేవుడు పరిచర్యలో ఉన్నారనుకుంటారు. కానీ ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్న మాట, నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి.
నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకో. రేపు ఈ సమయమునకల్లా పరిశుద్ధపరుచుకున్నటకు నీలో మీ మధ్యలో శాపగ్రస్తమైనది ఒకటి కలదు. ఏంటిదా ఒకటి? కొంతమంది దేవుని సన్నిధిలో నడుస్తూనే ఉంటారు. శాపగ్రస్తమైనది ఏదో ఉంటుంది వారి హృదయములో, వారి మనస్సులో. శాపగ్రస్తమైనది నువ్వు తీసివేయగలిగితే నువ్వు విస్తరించగలుగుతావు, నువ్వు ఆశీర్వాదముతో నిలవగలుగుతావు. నీ చుట్టూ ప్రాకారము కలిగినటువంటి ఆయన ప్రాకారములను వేసి ఉన్నాడు. నీ ప్రార్థన అనేది చాలా అవసరం. ప్రార్థన అనుభవంలో దేవునితో నువ్వు నడుచుకునే విషయంలో జాగ్రత్త. అప్పుడే నువ్వు ఆయన కంచి వేయగలుగుతాడు. ఇదిగో నీవు విస్తరించబడిన అనుభవంలోనికి వస్తావు. విస్తరించబడాలంటే ఇట్టి ప్రార్థన అనుభవం, దేవుడితో నిబంధన కలిగిన అనుభవం ఉన్నట్లయితే దేవుడు నిన్ను అన్ని విషయములో విస్తరింప చేస్తాడు. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 14వ వచనం, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుటకు కనుక ఆయన నీలో అసహ్యమైనది ఏది కూడా చూచి నిన్ను విడవకుండినట్లు నీ పాలెములో నీవు పరిశుద్ధముగా ఉండవలెను. నీలో అసహ్యమైనవి ఏమి ఉండకూడదు. దేవుడి దృష్టికి అబద్ధమైనవి ఉండకూడదు. నీ హృదయములో, నీ శరీరములో నీవు నీ హృదయమనే పరిశుద్ధపరుచుకొని, ఇదిగో ఖచ్చితంగా చెబుతున్న మాట, నీ శత్రువులనే నేను నీకు అప్పగిస్తున్నాను. అయితే అసహ్యమైనవి ఏది ఉండకుండా దేవుడు నిన్ను విడవకోకుండా ఉండాలంటే ఇదిగో నీవు పాలెములో నువ్వు పరిశుద్ధముగా ఉండాలి. దేవుని మందిరములో పరిశుద్ధముగా ఉండాలి. నీ కుటుంబములో పరిశుద్ధముగా ఉండాలి. నీ హృదయము పరిశుద్ధపరుచుకున్నట్లయితే ఆయన నిన్ను విస్తరింప చేస్తాడు. శత్రువుల చేతికి అప్పగించడు నిన్ను. కాబట్టి ఈరోజు నువ్వు విస్తరించబడటానికి యోబు జీవితంలో మనం చూస్తే, ఇదిగో యోబు ప్రార్థనను బట్టి ఆయనకి కలిగిన సమస్తమునకు దేవుడు కంచి వేశాడు. అదే కంచె ప్రతి ఒక్కరికి దేవుడు ఆయన నియమించి ఉంచారు. అయితే ఆ ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. శాపగ్రస్తమైనది నీలో ఉండకూడదు. ఏ బలహీనతలు ఉన్నాయో నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. అన్ని విషయంలో దేవుడు నిన్ను ఆయన ఆశీర్వాద ఫలాలు నీ జీవితంలో విస్తరించబడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకై స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ప్రభువా, మరి ప్రార్థన చేసే విషయములు అయ్యా, మరి నాయన కంచి వేసేటువంటి అనుభవంలోనికి సమస్తము విస్తరించబడినట్లు ప్రభువా, మరి అట్టి ప్రార్థన యందు విస్తరించబడినట్లుగా మీ కృపతో నింపండి. అలాగే నాయన నా ప్రభువా, ఎక్కడ శాపగ్రస్తమైనది లేకుండా, ఎక్కడ అపవిత్రమైనది లేకుండా, ఎక్కడ పాపముతో కూడినది లేకుండా, ఎక్కడ మీ దృష్టికి అసహ్యమైనవి లేకుండా వాటిని నిర్మూలము చేసి తాము పరిశుద్ధపరుచుకొని ఈ వాక్యము చేత తమ జీవితాలు సరిచేసుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభువా ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ చేత నింపి ప్రభువా, ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభువా కలిగిన సమస్తమును చుట్టూ మీ కంచి వేసి కాపుదల దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.